పొద్దుందాకుంటుంది. రాత్రి మొత్తం ఉంటుంది. జర్ర తెల్లారి నల్లొచ్చే టైంకి జప్పున కరెంటు మాయమైతుందట. మళ్ళా దయ్యంగిన కరెంటు కట్టుకు బంద్ చేస్తుందా ఏంది? అసలు మాకేంది ఇది అని పార్షాన్ అయితుర్రు గీ ఊరోళ్ళంతా. మళ్ళా గా కథ ఏందో మనం కూడా ఆడుచుకుందాం పాండ్రి. ఓర్ని కరెంటు తీగను కట్టెకు పెట్టి అట్లా పట్టుకున్నావేందే ఓ అన్న, అది పాము కంటే డేంజరు. దూరం పట్టుకో. ఆ వైరు చింతాకు మందం దాకిన పానం చిటుకు అంటది. ఇంతకు ఆ కరెంటు వైరు నువ్వు అట్లెందుకు పట్టుకున్నావు? ఎక్కడ పోని కరెంటు మీ ఊరినే ఎందుకు పోతున్నది చెప్పు? ఈ సంవత్సరం కాలం నుంచి పొద్దున్న 6:30-7 గంటలకు నల్లొచ్చే టైంలో ఈ కరెంటు పోతుంది, పిల్లలకు ఈ ఇబ్బంది అవుతుంది. అగ్గో, అప్పటిదాకా మంచిగానే ఉన్న కరెంటు ఎందుకు పోతున్నది? వైర్ ఎందుకు తెగిపడుతున్నది? చిత్రంగా ఉన్నది ముచ్చట. పొద్దుగాల మోటార్ లేసుడు, పవర్ లోడ్ ఎక్కువ అవుడుతోని ఇట్లా అవుతున్నది కావచ్చు. ఇగో ఇట్లా ఏడాది నుంచే ఇదే గోసట వీళ్ళది. మళ్ళా అది ఉత్త జాగా కూడా కాదట, ఎప్పటికి జనం నడిచే జాగాట. స్కూల్ పిల్లలు బస్ స్టాండ్ ఈయనే ఉన్నది. స్కూల్ బస్సులు కూడా ఇక్కడికి వచ్చి ఈయనే అవుతాయి. ఒక 100 మంది పిల్లల దాకా చిన్న పిల్లలు ఉంటారు. దీనికోసం ఇక్కడనే మూత్రం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లలకు ప్రాణాపాయ స్థితి ఉన్నది. ఇన్నారా? పానాలు పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి తొందరగా దీని సంగతి ఏందో చూడురి అని అడుగుతున్నారు. ఉత్త అడుగుడే కాదు, సబ్ స్టేషన్ కాడికి పోయి ధర్నా కూడా చేసిరట ఊరోళ్ళంతా కలిసి. అయినా కరెంట్ ఆఫీసర్లు కన్ను తెరుస్తలేరట. మెదక్ జిల్లా కర్నాల్పల్లి ఊరోళ్ళ కరెంటు కష్టాలి. మరి నిద్రపోతున్న కరెంట్ ఆఫీసర్లు ఇప్పటికైనా మేలుకుంటారో, లేకుంటే అట్లనే వదిలిపెట్టి ఎవరన్నా బలి తీసుకుంటారో ఆ మొద్దు నిద్రపోతున్న ఆఫీసర్లు.